Hello friends, welcome back to Sanjay Pirati Tech Channel. I am here with the most awaited OnePlus 15 mobile full review. అంటే పిన్ టు పిన్ పాయింట్ ఈ మొబైల్లో డౌన్ గ్రేడ్స్ అప్గ్రేడ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఫుల్ గా చూద్దాం. మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. ఈ OnePlus మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో రిలీజ్ చేశారు. ఒకటి 12GB ప్లస్ 256GB, ఇంకొకటి 16GB ప్లస్ 512GB తో మనకి అవైలబుల్ గా వచ్చింది. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్తే ప్రీవియస్ గా మనకి OnePlus మొబైల్స్ అన్ని మనకి సర్క్యులర్ మోడల్స్ లో ఉండేవి. బట్ ఈ OnePlus 15 మనకి స్క్వేర్ కెమెరా ఐలాండ్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రీమియం ఫినిష్ తో వస్తుంది. ఇంకా IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో కూడా ఈ మొబైల్ మనకి వచ్చింది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ థర్డ్ జనరేషన్ BOE AMOLED LTPO ప్యానల్ తో వస్తుంది. ఇంకా ప్రీవియస్ గా మనకి 2K రిజల్యూషన్ తో మనకు ఉండేది, బట్ దాన్ని డౌన్ గ్రేడ్ అయితే చేశారు. 1.5K రిజల్యూషన్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే మనకి 165 Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది. ఇంకా 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకా 100% DCI P3 కలర్ ట్యూనింగ్ తో కూడా ఈ మొబైల్ మనకు వస్తుంది. ఇంకా ప్రొసెసర్ చూసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీ 3nm చిప్సెట్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో వస్తుంది. ఇంకా Adreno 840 GPU కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా గేమింగ్ ఆడే వాళ్ళకి దీంట్లో అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. కంపేర్ టు ప్రీవియస్ ఫోన్ కన్నా ఈ OnePlus 15 లో AI ఫీచర్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఇంకా గేమింగ్ ఆడుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ప్రీవియస్ మొబైల్స్ లో ఏ విధంగా లేనట్టు ఈ మొబైల్స్ లో మనకి బ్యాటరీ పవర్ అయితే చాలా హైగా పెంచారు. ఇది మనకి 7300 తో మనకి సపోర్ట్ చేస్తుంది. అలానే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి 50 వాట్స్ తో సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రీవియస్ మొబైల్స్ తో కంపారిజన్ చేసుకుంటే దీంట్లో హై బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక మంచి అప్డేట్. ఇంకా కెమెరా విషయానికి వస్తే ప్రీవియస్ మొబైల్స్ మీరు ఏ మొబైల్ చూసుకున్నా సరే హ్యాజెల్బ్లేడ్ తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి మనకి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు హ్యాజెల్బ్లేడ్ తో డిస్కనెక్ట్ అయ్యి ఒప్పో లుమో ఇమేజింగ్ సిస్టమ్ తో వాళ్ళు కనెక్ట్ అయ్యి కెమెరాని అయితే లాంచ్ చేశారు. కంపేర్ టు హ్యాజెల్బ్లేడ్ దీంట్లో కొంచెం అప్గ్రేడెడ్ గా ఫొటోస్ అయితే వస్తున్నాయి, అంటే నేచురల్ ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ లో మనకి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 50MP వైట్ కెమెరాతో, 50MP అల్ట్రా వైట్ కెమెరాతో, అలానే 50MP టెలిఫోటో విత్ 3.5x ఆప్టికల్ జూమ్ తో మనకి కెమెరా అయితే వస్తుంది. దీంట్లో మెయిన్ సెన్సర్ ని టెలిఫోటోని డౌన్ గ్రేడ్ అయితే చేశారు. ప్రీవియస్ గా మనకి మెయిన్ సెన్సర్ 1/1.46 ఉండేది, దాన్ని ఇప్పుడు 1/1.56 కింద చేశారు. ఇంకా టెలిఫోటో ప్రీవియస్ గా మనకి 1/1.96 ఉండేది, దాన్ని ఇప్పుడు 1/2.76 కింద చేశారు. ఇంకా పోర్ట్రైట్ మోడ్ లో ఏమైనా ఫొటోస్ తీసుకుంటే, ఇంకా లో లైట్ లో కూడా ఏమైనా ఫొటోస్ తీసుకుంటే మీకు హెవీ ప్రాసెసింగ్ లో ఇమేజ్ అయితే నేచురల్ గా జనరేట్ చేస్తుంది. ప్రీవియస్ కెమెరాస్ తో పోల్చుకుంటే ఈ కెమెరాలో కొంచెం బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలానే ఫ్రంట్ కెమెరాలో మీరు 4K వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఆడియో చూసుకుంటే మనకి స్టీరియో స్పీకర్స్ న్యూ కాన్ఫిగరేషన్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేశారంట. అలానే వైబ్రేట్ మోడ్ కూడా మనకి దీంట్లో కొంచెం హెవీగా పెంచారంట. సో ప్రీవియస్ గా మనకి వైబ్రేషన్ మోడ్ అన్నది కొంచెం లెస్ గా ఉండేది, బట్ దీంట్లో అది కూడా కొంచెం మోడిఫై అయితే అయ్యింది. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కి వస్తే ఇది మనకి ఆక్సిజన్ OS 16 బేస్ మీద రన్ అవుతుంది. అలానే మనకి Android 16 తో కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా 4 years వరకు మనకి OS అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు. ఇంకా ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 12GB ప్లస్ 256GB మనకి 72,999 వస్తుంది. అలానే 16GB ప్లస్ 512GB మనకి 79,999 వస్తుంది. ఈ రెండిట్లో స్టోరేజ్ ఏది మీకు ఎక్కువ కావాలో చూస్ చేసుకొని బై చేయండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీకు లేటెస్ట్ ప్రాసెసర్ కావాలనుకున్నా, కెమెరాలో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, అలానే హై బ్యాటరీ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీగా ఈ మొబైల్ అయితే తీసుకోండి. నేనైతే అన్ని చెక్ చేశాను, నాకైతే బెటర్ క్వాలిటీ అయితే దీంట్లో ప్రీవియస్ గా దీంట్లో కనిపిస్తుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్ అయితే బై చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా OnePlus మొబైల్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.